టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 23వ తారీఖు శనివారం. దినఫలాలు శీర్షికన ఈరోజు ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చాలా చక్కటి ఆనందకరమైన పరిస్థితులు తలెత్తడం అనేది ఉంటుంది. ఇక డబ్బుతో నయం కానిది ఏదైనా ఉంది అంటే అది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈరోజు మీరు చేజెక్కించుకోగలగటం అనేది ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే మనకు అనుకూలకంగా సానుకూలకంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారో ఈరోజు వారు ఒకంత సానుకూల వైఖరిని మన మీద చూపించడం అనేది కూడా అలానే ఉంటుంది. తర్వాత కొంతవరకు కడుపుకి సంబంధించినవి కానీ లేదా పంటికి సంబంధించినవి కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొనడానికి ఆస్కారం అయితే లేకపోలేదు. ఇక మానసికంగా చూసినప్పుడు చాలా దృఢమైన స్థితిలో ఉండటం, ఆర్థిక స్థితిగతులు అనేవి పెద్దగా మెరుగుపడినప్పటికీ కూడా అలాగనే ఆందోళన దిశగా అవి సాగలేకపోవటం అనేది కూడా ఒకంత ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనకి ఏది అవసరమో అనే దాంట్లో ఒకంత అవగాహన లోపించడం అనేది ఈరోజు ఉంటుంది. కనుక ఏదైనా సరే ఆలోచించే విధానంలో ఈరోజు కూలంకుషంగా ఆలోచించడం, అది తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుందా, పర్మనెంట్ ఆనందాన్ని ఇస్తుందా అనే విషయంలో కూడా ఒకంత ఆలోచన కలిగి ఉండటం అనేది కూడా చాలా అవసరం అనేది చెప్పవలసి ఉంటుంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన మార్పులు అయితే కనిపించడం లేదు. తర్వాత ఇంటి వాతావరణం కూడా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగానే ఉండటం అనేది ఉంటుంది. చిన్న చిన్న కలహాలు ఏవైతే ఉంటాయో అవి తాటక మంటగానే తొందరగానే చల్లారిపోవటం అనేది కూడా అలానే కనిపిస్తుంది. ఇక రోగ సమస్యలు ఎవరికైతే ఉంటాయో ఆ రోగ సమస్యలు ఈరోజు కూడా పెద్దగా వారికి ఉపశమనం కలిగించే దిశలో అయితే ఉండదు. కనుక ఏదైనా సరే వృషభరాశి వారికి ముఖ్యంగా ఏవైతే ఈరోజు కావాల్సింది ఆలోచన విధానం, ఆలోచన విధానంలో ఒక రకమైన సక్రమైన ఆలోచన గతి. కనుక ఈ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. మిథున రాశి వారు ఈరోజు జాగ్రత్త పడాల్సిన అంశం అనేది ఈరోజు కూడా ఇతరులతో మాట్లాడే విధానం అనేది ఒకటి, తర్వాత అనారోగ్య సమస్యలు అనేవి ఒకటి. కనుక ఈ రెండు విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఈ మిథున రాశి వారికి ఎవరైతే కోర్టు వ్యవహారాలు ఉన్నాయో అవి ఇంకా వాయిదా పడటం అనేది ఉంటుంది. లేదా కొత్తగా ఎవరికైనా సరే ఒక్కోసారి కోర్టు తగాదాలు కానీ చిక్కులు కానీ ఎదురయ్యే పరిస్థితులు కూడా ఒక్కోసారి తలెత్తడానికి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కోర్టు వ్యవహారాలు వచ్చినా లేదా మధ్యలో ఉన్నా అవేవి కూడా ఈరోజు ఒక పరిష్కారానికి అయితే రావు, ఎంతో కొంత వాయిదా పట్టడం అనేది కూడా ఉంటుంది. ఇక నాన్నగారికి ఆకస్మికంగా ఏవైనా సరే అనారోగ్యాలు కలిగి ఉండడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు. కనుక ఇంట్లో కానీ తర్వాత ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఎంతో కొంత దిగులు ఏదైనా ఉంది అంటే కనుక అది అనారోగ్యం, తర్వాత ఆ పనులు అనేది వాయిదా పడటం. ఇక మిగతా అంశాలన్నీ కూడా వీరికి సానుకూలకంగా నడిచిపోవటం అనేది ఉంటుంది. కనుక ఆ విషయాల్లో మాత్రమే వీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు వారి వారి యొక్క చేసే పనులన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం అనేది అవసరం. కానీ ఎంత చెయ్యాలో ఈరోజు ఈ 3 పనులు చేయాలని లేచేది ఏదైతే ఉంటుందో కానీ అందులో ఒక్క పని కూడా చివరికి వచ్చేప్పుడు చేయకుండా ఏదో కొంత వాయిదా పడటం లేదా వేరే వ్యాపకాల్లోకి వెళ్ళిపోవటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన విషయంగా ఉంటుంది. కనుక ఏ పనిని ఎలా పూర్తి చేయాలి అనే దాని మీద మాత్రం ఈరోజు కొద్దిగా శ్రద్ధ చూపించడం అనేది అవసరం. ఇక అమ్మతో కానీ నాన్నతో కానీ లేదా తమ సంతానంతో అయితేనేమి ఎంతో కొంత ఏదో రకమైన చిన్న చిన్న సమస్యలు అయితే ఈరోజు కూడా రావడానికైతే ఆస్కారం లేకపోలేదు. ఇంకా డబ్బు విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఎప్పుడు కూడా రావు. ఆ తర్వాత ఎవరైతే రాజకీయ రంగాల్లో ఈ కర్కాటక రాశిలో పుట్టి రాజకీయ రంగాల్లో కానీ ప్రజా బాహుళ్య వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు లాభపడడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా తమ వయసు కన్నా పెద్దవారి వల్ల వీరికి ఎంతో కొంత లాభం కలగటం అనేది ఉంటుంది.
అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే మరి పెళ్లి కోసం వేచి ఉన్నారో ఆ పెళ్ళి ఒకంత ముందుకెళ్ళడానికి ఉంది. ముఖ్యంగా ప్రేమ జంటలు తొందరగా కలిసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు వీరు చాలా ఆనందకరమైన పరిస్థితులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మరి తమ భాగస్వాముల వల్ల ఏదో రకమైన కొత్త ఆనందాలు లభించడానికి, వారి వల్ల ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. తరువాత ఇంట్లో ఎవరైనా సరే, ఏదైనా సరే ఉత్సాహాన్ని నింపే పరిస్థితులు అవంతట అవే మరి ఏర్పడటం అనేది కూడా ఉంటుంది. ఏదో విషయంలో మనం ఒకంత ఆందోళన గురి అయినప్పటికీ కూడా చివరికొచ్చేప్పటికి ఆ ఆందోళన కనుమరుగవటం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ విషయం. ఇక డబ్బు అనేది మీకు మొదటి నుంచి తెలిసిందే. అది వ్యయం అనేది మీ చేతిలో ఎప్పుడు కూడా ఉండదు. సాధారణంగా ఏవో రకమైన బాధ్యతల రూపేణా మీరు ఎక్కువ ఖర్చు పెట్టవలసి రావటం అనేది ఉంటుంది. ఇక వ్యాపారస్తులకైతే ఎలాంటి ఒడిదుడుకులు లేవు. నిన్న ఎలాగ సాగిందో ఈరోజు కూడా అలానే సాగుతుంది. ఏ రకంగా చింతించవలసిన పనైతే లేదు. కన్యారాశి వారు ఈరోజు ఏదైనా జాగ్రత్త పడాల్సింది ఉంటే అది తమకుండే వ్యసనాలు. ఈ వ్యసనాలు ఈరోజు ఒకంత ఎక్కువ అవ్వడానికి ఉంటాయి. తద్వారా ఏదో రకమైన నష్టం సంభవించే పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే కనుక ఎక్కువ కనిపిస్తుంది. ఇక రాబడి విషయంలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఎవరైనా సరే ఏదైనా సరే కోర్టు వ్యవహారాల్లో కనుక ఉంటే వారికి ఒకంత అనుకూలమైన పరిస్థితులు రావడానికైతే కనిపిస్తుంది. ఇంక ఇంట్లో ఎవరైతే మరి వృద్ధ స్త్రీలు ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తులారాశి వారికి ఈరోజు మరి ఉత్సాహంగా ఆనందంగా గడపగలటువంటి ఉంటుంది. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడటం అనేది ఉంటుంది. లేదా కొత్త సంస్థలు వీరికి కొత్త అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావటం అనేది కూడా ఉంటుంది. వీరు ఇన్నాళ్ళు దేనికోసం వేచి ఉన్నారో ఆ వేచి ఉండే విధానంలో ఈరోజు ఒక తొలకరి వాతావరణం అనేది కనబడటం అనేది కూడా ఉంటుంది. కనుక మానసికంగా, శారీరకంగా వీరు చాలా లాభపడటం అనేది ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యల్ని అధిగమించి వీరి యొక్క ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసుకోవటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎవరితో అయినా సరే వారి వారి యొక్క సంభాషణలు జరిపేప్పుడు ఎలాంటి తొందరపాటుకి ఆస్కారం ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది. కేవలం వీరి యొక్క మాట తీరు సరిగ్గా లేకపోవటం వల్ల కూడా అంటే వీరు ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉంటే కనుక తమ పిల్లల పెళ్ళి అనే ఏదైతే సంభాషణలు ఉంటాయో ఆ సంభాషణలు సరిగ్గా జరపలేకపోవటం లేదా ఒకంత తొందరపాటు వల్ల కూడా ఆ సంబంధాలు మరి వచ్చినట్టే వచ్చి చేజారిపోవడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ సంబంధ వ్యవహారాలు ఎవరైతే చూసే తల్లిదండ్రులు ఉన్నారో ఆ సంబంధ బాంధవ్యాల్ని వీరు సక్రమంగా కొనసాగించడం అనేది కూడా చాలా అవసరం. ఇక డబ్బు విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు అయితే కనిపించడం లేదు. వాహనాలు నడిపే విషయంలో నిన్నెలా జాగ్రత్తగా ఉండాలో ఈరోజు కూడా అలానే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంతకు మించి చెప్పుకోదగినందుకు వృశ్చిక రాశి వారికి ఈరోజు అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ధనుస్సు రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన ప్రధాన విషయము ఆడవాళ్ళు, ఆడ స్నేహితులు ఇలా వీరి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వీరిని నమ్మి లేదా వీరు వారిని నమ్మి ఎంతో కొంత ఇద్దరు కూడా పరస్పరం ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. ఒకరికొకరు ఎంత మంచివారైనప్పటికీ కూడా ఈరోజు ఒకరి మధ్య ఒకరికి ఏవో రకమైన వాగ్వివాదాలు కానీ అపార్థాలకు చోటిచ్చే పరిస్థితులు కానీ తలెత్తడం అనేది కూడా ఉంటుంది. కనుక అపార్థాలకు తాగకుండా ఇద్దరు కూడా ప్రవర్తించడం అనేది ఇరువైపులా కూడా అవసరం అనేది ఉంటుంది. ఇక కొత్త అవకాశాలన్నీ కూడా వంతులవే రావటము, ఆ తర్వాత వాటిని మీరు అలాగే అందిపుచ్చుకోవటము, ఇతరులతో మమేకం అవటము ఇవన్నీ కూడా యథాప్రకారంగా సాగిపోవటం అనేది ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో ఎటువంటి
తేడాలు లేవు. అది ఆదాయము అలానే ఉంటుంది, వ్యయము అలానే ఉంటుంది. మనసులో చింతించవలసిన అవసరమైతే లేదు. సమయానికి దేవుడు మీ వెడల ఉన్నాడు కాబట్టి మీరు ఏది కూడా నిశ్చింతగా ఆయా పనులైతే పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన విషయం, నేత్ర సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే అవి మరింత పెరిగేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. సంతానపరంగా ఏవో రకమైన ఇబ్బందులు ఎదురవడానికి కూడా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న అనారోగ్యాలు అనేది కూడా వెంటాడటం అనేది, ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకు సంబంధించిన ఏమైనా బాధలు అయితే కలగడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఇక రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ ధనం అయితే ఒకరోజు వాయిదా పడటం అనేది ఉంటుంది. మొత్తానికైతే పెద్దగా నష్టాలైతే సంభవించడం లేదు. కనుక ఏదైనా సరే మకర రాశి వారు ఉన్నంతలో జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ఈరోజు ఎంతో కొంత సహకరిస్తుంది. దాని ప్రకారం వెళ్ళిపోండి. కుంభరాశి వారు ఈరోజు నేర్చుకోవాల్సిన కొత్త పాఠం ఏంటి అంటే గనక, అప్పులకి ఎంత దూరంగా ఉంటే ఈ జీవితం అంత మంచిది అనేది గుర్తిస్తారు. వా ఎందుకంటే కనుక ఇన్నాళ్ళు లేని ఏదైతే ఈ రుణ దాతల ఒత్తిడి ఏదైతే ఉందో అది రోజు రోజుకి మిమ్మల్ని ఎంతో కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. ఎందుకు చేసాంరా ఈ అప్పు అన్నట్టుగా బతుకుపాఠం మీకు నేర్పడం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా పరిస్థితులు మరి అవంతట అవే అలాగలా తోసుకుంటూ రావటం, దానికి మీరు తలొగ్గి నిలబడటం అనేది, మీరు ఎంత శ్రమపడినా కూడా ఆ శ్రమంతా ఎటెళ్ళిపోతుంది తెలియని పరిస్థితి నెలకొనటం అనేది మీకు ఒకంత బాధ కలిగించే విషయంలాగా ఉండటం అనేది ఉంటుంది. గొడ్డు కష్టపడినట్టు కష్టపడుతున్నారు కానీ దానికి ప్రయోజనం లేకపోవటం అనేది మీకు చాలా ఆందోళన కలిగించే విషయంలో ఉండటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి నిజాయితీని నమ్మినవాడు, కష్టాన్ని నమ్మినవాడు మోసపోడు కాబట్టి అవసరానికి ఏదో విధంగా డబ్బు అందుతుంది. దానిలోంచి ఎంతో కొంత మీరు అవమానం పాలు అవ్వకుండా కొంత చివరి నిమిషంలో బయటపడటం అనేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఆందోళన అయితే ఇంకా మీ జీవితంలో మరి కొంతకాలం అయితే అలానే కొనసాగుతుంది. ఏదైనా ఒక విషయంలో లాభపడినప్పటికీ మరో విషయంలో మరి అంతే బాధపడడానికి కూడా ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే చాటి చెప్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన ప్రధానమైన విషయం ఏదైనా సరే భాగస్వామ్యం. సో ఇది వ్యాపార భాగస్వామ్యం అవ్వచ్చు, జీవిత భాగస్వామ్యం అవ్వచ్చు. ఇరుపక్ష అంటే ఇలాంటి ఏదైతే భాగస్వామ్య వ్యవహారాలు ఉన్నాయో ఆ భాగస్వామ్య వ్యవహారాల్లో ఈరోజు కూడా ఎంతో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే ఎలాంటి మార్పులు లేకుండా వారి యొక్క కార్యక్రమాలను అయితే పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. ఇంకా పుణ్యక్షేత్రాలు కానీ, విహార యాత్రలు కానీ వీరు వారి శక్తి సామర్థ్యాల మేరకు అక్కడ వెళ్ళి వాటిని ఎంజాయ్ చేయడం అనేది కూడా అలానే కొనసాగడం అనేది ఉంటుంది. ఇంకా మీనరాశి వారు ఈరోజు ఏదైనా సరే ఈ మీనరాశిలో జన్మించిన అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ వారి పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు ఈరోజు ఒకంత ముందుకెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తుంది. కొత్త కొత్త సంబంధాలు వీరికి నచ్చేలాగా రావటం, ఆ నచ్చిన వారిలో కూడా వీరికి కూడా మరి సై కొట్టడం అనేది ఉంటుంది కాబట్టి కొంత ఆనందించదగ్గ పరిణామాలుగా ఈరోజు చెప్పవలసి ఉంటుంది.